తెలంగాణ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మనకు టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అండ్ ప్రతి సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అండ్ మనకు బుక్స్ అండి. సో ఏ బుక్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. సో ఇలాంటివి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ బీఎడ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అటాచ్ చేశాను. సో దట్ మీరు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. సో అందరూ ఎలిజిబుల్ కాదండి, కొంతమంది లైక్ బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లా కోర్సెస్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో ఫస్ట్ తెలంగాణ ఎడ్సెట్లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. సో 120 minutes 150 క్వశ్చన్స్ మీరు చేయాల్సి ఉంటుంది. సిబిటి అండి, సో మనకు ఆన్లైన్ టెస్టే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. అండ్ మనకు ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఓసీ జనరల్ కేటగిరీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్కి మీకు 150కి 38 మార్క్స్ రావాలి, క్వాలిఫై అవ్వాలి. అంటే కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు, బీఎడ్ ఎక్కడన్నా చేయడానికి మీకు మినిమం 38 మార్క్స్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఉండవు, జస్ట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి సంబంధించింది. సో ఇప్పుడు మనకు ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అవి చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ అండి. సో ఈ ఫస్ట్ సెక్షన్లో 3 type ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి ఫస్ట్ సెక్షన్. సో ఫస్ట్ సెక్షన్ 60 మార్క్స్ ఉంటాయి. సో మనకు 150లో 60 మార్క్స్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్. అందులో కూడా మ్యాథ్స్కి 20 మార్క్స్ ఉంటుంది, సైన్స్కి 20, సోషల్ 20. సో ప్రతి సబ్జెక్ట్కి 20, 20, 20. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 60 మార్క్స్. సో ఇది మనకు ఫస్ట్ పార్ట్ ఏ, అంటే ఒక సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి. సో ఈ సిలబస్ కంప్లీట్గా వచ్చేసి అప్ టు 10th క్లాస్. సో మ్యాథ్స్ మనకు 6th, 7th, 8th, 9th, 10th అందులో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఎక్కడి నుంచైనా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మ్యాథ్స్ అప్ టు 10th క్లాస్ చదవాలి, అంటే 6th to 10th క్లాస్ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని మీరు చదువుకోవాలి. సైన్స్ కూడా అప్ టు 10th క్లాస్, సోషల్ కూడా అప్ టు 10th క్లాస్ అంతా కంప్లీట్గా చదవాలి మనము ఈ 60 మార్క్స్కి. సెకండ్ పాయింట్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ వేరే సబ్జెక్ట్. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టోటల్ 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి ఆన్సర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఎలా అంటే టీచర్ స్టూడెంట్కి రిలేషన్, టీచర్ స్టూడెంట్కి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు మంచిగా వింటారు. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది మీరు ప్రాపర్గా థింక్ చేసి ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ టోటల్ 20 క్వశ్చన్స్ అడుగుతారు. థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్ కూడా 20 మార్క్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ వచ్చేసి టోటల్ గ్రామర్. సో మొత్తం గ్రామర్ లైక్ ఆర్టికల్స్ కావచ్చు, ఎర్రర్స్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, వర్బ్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్, సో అన్ని సినానిమ్స్, యాంటోనిమ్స్ కావచ్చు, అన్ని బేసిక్స్ మనకు అడగడం జరుగుతుంది ఇంగ్లీష్లో టోటల్ 20 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. సో మనకు జనరల్ నాలెడ్జ్లో కూడా బేసిక్ లైక్ కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని అడుగుతారు. అండ్ మనకు ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అంటే మనకు రీసెంట్గా ఏమైనా రిఫార్మ్స్ అయ్యాయి ఎడ్యుకేషన్లో, ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాంటివి కొన్ని ఎడ్యుకేషన్కి రిలేటెడ్ అయిన జనరల్ నాలెడ్జ్ కూడా అడుగుతారు. సో లాస్ట్ 1 year నుంచి ఏవైతే మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయో అన్నీ మీరు చూసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఒక 30 మార్క్స్ ఉంటాయి టోటల్. సో ఫిఫ్త్ లాస్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ అవేర్నెస్. సో ఈ కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించింది 20 మార్క్స్ ఉంటాయి. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ పార్ట్స్, సో కంప్యూటర్ గురించి టోటల్ మొత్తం కంప్యూటర్ బేసిక్స్ అన్ని అడగడం జరుగుతుంది. సో టోటల్గా 20 మార్క్స్. సో ఇక్కడ టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్ టోటల్ 60 మార్క్స్. టీచింగ్ యాప్టిట్యూడ్ 20, ఇంగ్లీష్ 20, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ వచ్చేసి 30, కంప్యూటర్ అవేర్నెస్ 20. సో ఇవన్నీ కలిపి మనకు 150 మార్క్స్. 2 hours మనకు టైం ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో ప్రతి సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ చదవాలి ఆ వీడియో కూడా చేస్తాను. సో దట్ ఎవరైతే మంచి గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు, మంచి గవర్నమెంట్ యూనివర్సిటీలో మీకు బీఎడ్ సీట్ కావాలంటే కొంచెం మంచిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇవి మనకు సిలబస్ గురించి. సో ఇప్పుడు బుక్స్ అండి. సో ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నారో కొన్ని బయట కూడా బుక్స్ దొరుకుతాయి. సో అవి నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ బుక్ వచ్చేసి మనకు విజేత కాంపిటీషన్లో మీకు ఆల్ ఇన్ వన్. సో ఇవి 6 or 5
ఏవైతే చెప్పానో సబ్జెక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులోనే. సో అది ఒకే బుక్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఆ బుక్స్ కూడా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే లైక్ కొనుక్కుందాం అనుకుంటున్నారో ఆ లింక్స్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు. సో ప్రిపరేషన్ ఎవరైతే చేద్దాం, బీఎడ్ మంచి ర్యాంక్ రావాలనుకుంటే ఆ బుక్ మోర్ దెన్ ఎనఫ్. అలా అని ఎక్కువ మార్క్స్ అందులో నుంచి వస్తాయా, సేమ్ క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయని చెప్పలేము. జస్ట్ అక్కడ ఏమి ఇస్తారంటే వాళ్ళు మోడల్ పేపర్స్ ఇస్తారు, అంటే ప్రీవియస్ ఇయర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, కొన్ని థియరీ పాయింట్స్ ఇస్తారు, బుల్లెట్ పాయింట్స్, సపోజ్ ఏ చాప్టర్ నుంచి ఏవేవి ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, ఎంసీక్యూస్ కావచ్చు, అన్నీ ఇస్తారు. సో అది ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా క్వశ్చన్స్ వస్తాయి, సో ఎలా క్వశ్చన్స్ రాబోతున్నాయి, ప్రీవియస్ ఇయర్లో ఎలా వచ్చాయి, ఏ ఏరియా నుంచి వచ్చాయి. సో అలా మీరు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు, ఓన్లీ చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఎవరైతే 1 month 2 months బిఫోర్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. సో విజేత కాంపిటీషన్ బుక్ కొనుక్కోవచ్చు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 బుక్స్ కింద లింక్స్ ఇస్తాను, దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలి అనుకున్న వాళ్ళు మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి. సో అప్ టు 6th to 10th క్లాస్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని, సో మనం ఏమైతే చదువుకున్నామో అప్ టు 10th క్లాస్ అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్లో మీరు అంతా రఫ్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మ్యాథ్స్కి అయితే మీరు ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ కూడా చదువుకోండి. సో నెక్స్ట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ మీకు 20 మార్క్స్ ఉంటుంది కాబట్టి సపరేట్ ఇంగ్లీష్ బుక్ అంటే మీరు నీతూ సింగ్ మేడం వాల్యూమ్ 1 బుక్ ఉంటుంది. సో అవి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి పనికి వస్తుంది ఆ బుక్. సో ఎడ్సెట్కే కాదు, మీరు తర్వాత ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్కి ఏవైతే వేరే వేరే ఎగ్జామ్స్ రాస్తారో ఈ బుక్ మీ దగ్గర ఉంటే మీరు అన్ని ఎగ్జామ్కి ఇంగ్లీష్ ఇది సరిపోతుంది. సో ఈ బుక్ కొనుక్కోవచ్చు ఎవరైతే కొద్దిగా ఇంగ్లీష్ మంచి స్కోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు. అండ్ 4th వచ్చేసి లూసెంట్. సో ఈ లూసెంట్ బుక్లో మీకు లైక్ సోషల్ సంబంధించింది టోటల్ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, మీకు పాలిటీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో ఈ లూసెంట్ బుక్, సో ఇందులో అన్ని ఎక్సెప్ట్ మ్యాథ్స్ అన్ని కవర్ అయిపోతాయి. అండ్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించింది కూడా ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. సో మనకు కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఈ లూసెంట్ బుక్ కూడా ఎవరైతే కొనుక్కుంటారో మీరు ఎడ్సెటే కాదు వేరే అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుదామన్నా లూసెంట్ బుక్ ఉంటే సరిపోతుంది. అన్నిటికీ మీకు ఆల్ ఇన్ 1 టైప్ అది యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఎక్స్ట్రా బుక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద పెడతా. సో ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటారో కొనుక్కోండి, లేదు ఓన్లీ విజిత కాంపిటీషన్ ఒకటే కొనుక్కున్నా ఓకే. ఎక్స్ట్రా మార్క్స్ కొద్దిగా ఎక్స్ట్రా వేరే ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి, ఈ ఎగ్జామ్తో పాటు వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతా అనుకుంటే నీతూ సింగ్ బుక్, లూసెంట్ బుక్ వాటి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. సో అవి కూడా కొనుక్కోవచ్చు ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో. లేదు డైరెక్ట్ అటెంప్ట్ ఇస్తా అనుకున్న వాళ్ళు మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అంటే విజిత కాంపిటీషన్లు ఉంటే ఆ ఒక్క బుక్ కొనుక్కున్నా సరిపోతుంది. సో ఇవి ఎవరైతే తెలంగాణలో ఎడ్సెట్ ఎగ్జామ్ రాసి బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇవి మనకు సబ్జెక్ట్స్ అండ్ ఇలాంటి బుక్స్ మీరు కొనుక్కొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్ సిలబస్ అంటే మ్యాథ్స్లో ఏమేమి వస్తున్నాయి, టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లా సిలబస్ ఏ విధంగా ఉంది, ఆ వీడియో కూడా చేస్తా. సో దట్ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో సో మీకు యూజ్ అవుతుంది. సపోజ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అవి చదువుకుంటే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. మంచి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మీకు శాతవాహని యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలో మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే కొన్ని మంచి కాలేజెస్లో కూడా బీఎడ్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ మీకు తక్కువ ఫీజులో అయిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఈ ఎడ్సెట్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, కాలేజ్ లిస్ట్ కావచ్చు, అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ పర్సనల్ గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సపోజ్ మీరు బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, డీసెట్, సో మీరు ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, వేరే కోర్సెస్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న ఏమన్నా ఎక్స్ట్రా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది, ఒక 50 రూపీస్. సో మీరు అన్ని ఏ ఎగ్జామ్ అన్నా కానీ ఎడ్సెట్ కావచ్చు, డీసెట్ కావచ్చు, స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, వేరే కోర్సెస్ గురించి అన్నీ మీరు అడగవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, దాని ద్వారా మీరు అన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా మీకు అప్కమింగ్లో మీకు ఎడ్సెట్కి సంబంధించిన అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అందులో కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ కావచ్చు, ఏమైనా అప్లికేషన్ చేసేయాలనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో బీఎడ్ సీట్స్ కూడా మనకు ఎక్కువ ఉండవండి, అందులో కూడా మెథడాలజీ వైజ్ డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని సీట్స్
అందరికి కావు. అందులో 6 టైప్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. సో ఆ మెథడాలజీస్ గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో దట్ ఎవరైతే ఇప్పుడు 6th సెమిస్టర్ డిగ్రీ వాళ్ళు కావచ్చు, 8th సెమిస్టర్ బీటెక్ వాళ్ళు కావచ్చు, సో వేరే కోర్సెస్ చేసే వాళ్ళు, పీజీ స్టూడెంట్స్ ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకున్నా, డిఎడ్ స్టూడెంట్స్ ఇప్పుడు లైక్ బీఎడ్ చేద్దాం అనుకున్నా, అన్ని సీట్స్ కంబైన్డ్గా ఉండవు. ఇప్పుడు పీజీ అడ్మిషన్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, డిఎడ్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో బీఎడ్ కూడా మెథడాలజీ వైజ్ సీట్స్ ఉంటాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో ప్రతి మెథడాలజీకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎలా కాంపిటీషన్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కావచ్చు, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయండి. సో అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, సో మోర్ అని క్లిక్ చేయండి. ఆ టీఎస్ హెడ్సెట్ సిలబస్ అని ఉంది కదా, మోర్ అని క్లిక్ చేస్తే మీకు కింద అన్ని లింక్స్ ఉంటాయి. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవి ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.